హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. హిందూ మతంలో లక్ష్మీదేవికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో లక్ష్మీదేవి పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. లక్ష్మీదేవి సంపద, కీర్తి, శ్రేయస్సుకు చిహ్నం. చాలా మంది గుడికి వెళ్లి లక్ష్మీదేవికి పూజలు చేసి ఆమె అనుగ్రహం పొందుతారు. ఈమెను సంపదల దేవత అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రతి శుక్రవారం రోజున రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాసుల్లోని ఈ 3 రాసుల వారిని అదృష్టవంతులుగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ రాసుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ రాశులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ రాశుల వారు ఏదైనా భూమి, భవనాలను కొనుగోలు చేస్తూనే ఉంటారు. దీనివల్ల వీరు ఊహించని విధంగా లాభాలు పొందుతారు. అలాగే ఈ రాశి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కుటుంబంలో వీరికి ప్రత్యేకమైన గౌరవం కూడా లభిస్తుంది. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి అధిపతి గ్రహం బృహస్పతి. బృహస్పతి చాలా శుభగ్రహంగా పరిగణించబడుతుంది. గ్రహాల ప్రత్యేక అనుకూలత కారణంగా ఈ రాశి వ్యక్తులు అదృష్టవంతులుగా పరిగణించబడతారు. వీరు ఏ పనులు మొదలు పెట్టినా సరే ఆ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ రాశికి చెందిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారు చాలా ప్రేమ గలవారు. వారి కోసం మాత్రమే కాకుండా ఇతరులు కూడా బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ రాశి అమ్మాయిలు ఎవరింటికి వెళ్తే ఆ ఇంట్లో ఆనందం, సంపదలు లభిస్తాయి. అంతేకాకుండా ఈ రాశి వారు కెరియర్లో ఉన్నత స్థానాలను పొందుతారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.